భారతీయ జనతా పార్టీని నిందించినందుకు బీజేపీ దళిత సంఘ నాయకులు హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. అసలైన దళిత వ్యతిరేకి కడియం శ్రీహరి అని ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది నిన్ను చూచి. నువ్వు అధికారం కోసం మాత్రమే పార్టీలు మారుతున్నావా అని ఇప్పుడు నీ కూతురు కావ్య భవిష్యత్తు కోసం కాంగ్రెస్లో చేరావని ఆరోపించారు. వరంగల్ లోక్సభ ఎన్నికల్లో నీ కూతురు కావ్యను వరంగల్ ప్రజలు ఓడగొట్టడం ఖాయమని అన్నారు. ముఖ్యంగా నిన్నటికి నిన్న మీరు అనేక సంవత్సరాలు చూస్తుండ్రు. కడియం శ్రీ అనే వ్యక్తి ఆయన భవిష్యత్ ఏంది, ఆయన రాజకీయ జీవితం ఏంది, ఆయన రాజకీయ జీవితం ఎక్కడ ప్రారంభమైంది, మున్సిపాలిటీ ఎన్నికలలో తన చైర్మన్గా ఓడిపోయిన తర్వాత ఆయన భవిష్యత్ ఏంది, ఆయన చేసిన రాజకీయ పరిమాణాలు ఏంటి, వాటి మీద మేము మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ నాయకులంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేమందరం ఈ ప్రెస్ క్లబ్లో సమావేశం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నాయకులను ఆయన ఆ విధంగా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం. ఆయన భాష మార్చుకోవాలి, ఆయన తీరు మార్చుకోవాలి. ఆయన ఒక విద్యావంతుడు, ఒక గురువు స్థానంలో ఉండాలి. కింది స్థానంలో జిగజావుడు మాటలు మాట్లాడొద్దని భారతీయ జనతా పార్టీగా మేము అతన్ని హెచ్చరిస్తున్నాం, సవాల్ విసురుతున్నాం. నీకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది స్టేషన్ కన్పూర్ ప్రజలు, నీకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది అక్కడున్న దళిత సామాజిక వర్గం, నీకు రాజకీయాలు ఓనమాలు నేర్చింది నువ్వు స్టేషన్ కన్పూర్లో. అత్యధికంగా ఈ జిల్లాలో ఎస్సీలు ఉన్నారంటే అది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం. కేవలం నువ్వు అక్కడ గెలిచి ఆ 2 పర్యాయాలు నువ్వు చేసిన పనేం లేదు. ప్రభుత్వాలను కూల్చడం, మనుషులను రాజకీయ హత్యలు చేయడం నీకు అలవాటు, నీకు ఆనవాయితీ, నీకు వెన్నతో పెట్టిన విద్య. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం. నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న నువ్వు చేసిన రాజకీయ డ్రామాలు, కేసీఆర్ను నిన్ను పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంట్లో నేను ఉండాలని పార్లమెంటుకు రాజీనామా చేసి ఒక దళిత పెద్ద కులమైన మాదిగ కులానికి చెందిన డాక్టర్ రాజయ్య గారి మంత్రి పదవి నుంచి నువ్వు తొలగించడం నీ అనేక నాటకాలకు నిదర్శనం ఇది. నువ్వు నాటకాలు వేసుట్లో దిట్ట, నాట్యం చేయట్లో నాట్యం అయూరివి, దళితులను మోసం చేయట్లో పెద్ద కుట్రదారివి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న నాయకులందరూ ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఆరు రమేష్ గారికి భారతీయ జనతా పార్టీలో టికెట్ రావడం, అతని గెలుపు సునాయాసంగా బయటపడడం, దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని చిత్రంగంలో నువ్వు ఆడిన ఈ నాటకాన్ని ఇక్కడున్న ప్రజలు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం నీకు ఆ అపజయం రాబోతుంది, నీ బిడ్డకు. ఇక నుంచి నీది రాజకీయ సన్యాసమే. ఇక నుంచి నీ రాజకీయ మాటలు ఎవరు నమ్మరు. దళిత సామాజిక వర్గం నీకు ఓటు ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. నువ్వు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి అక్కడికి నిన్న ఓడిపోయిన మా సోదరిమణి ఆమెను కూడా నువ్వు రాజకీయ సమాధి చేసినావు. దీన్ని మేము ఖండిస్తున్నాం. రాజకీయంగా డాక్టర్ రాజయ్య గారికి ఉన్న విలువను కూడా నువ్వు రాజకీయ సమాజం చేసినావు. దాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఈ దళిత సమాజ వర్గం అంతా, ఈ ఎదిగిన నాయకులంతా మేము ముక్త కంఠంతో ఈ ప్రెస్ క్లబ్లో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.